మేము రీసెంట్గా వచ్చాము ఇక్కడికి. వచ్చి ఈ లాస్ట్ మంత్ 22కి 1 మంత్ అయింది. మేము వచ్చిన ఇంకా 2 వీక్స్ అయితే ఏమీ అంత సెట్ అయింది, ఏ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం రాలేదనుకుని బై గాడ్స్ గ్రేస్ అని చాలా సంతోషించాము. తర్వాత 2 వీక్స్ తర్వాత మా పాపకి చాలా సిక్ అయిపోయింది అనమాట. సో నైట్ కూడా చాలా ఒక 1 వీక్ వరకు నిద్రపోలేదు. దానివల్ల మేమిద్దరం చాలా, పాపకి నిద్ర లేదు, మాకు కూడా నిద్ర లేక చాలా ఇబ్బంది పడ్డాము. చాలా అంటే హాస్పిటల్కి కూడా తిను అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఏమీ రిప్లై ఇవ్వలేదు. మరి ఇక్కడ సిస్టర్ గారిని కూడా, రమ్యాన్ని కూడా కనుక్కుంటే చూస్తానక్క అని చెప్పింది. సో మేము ఏంటంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన సిరప్లు అవి వేస్తున్నాం కానీ పాపకి తగ్గట్లేదు. దేవుడు ఎంత గొప్పవాడంటే తనకు అసలు సిక్ అయినట్టు కూడా ఉండేది కాదనమాట. అంత యాక్టివ్నెస్ ఇచ్చాడు. తనకి ఫుల్ కోల్డ్, కఫ్, ఫీవర్ ఉన్నప్పటికి కూడా మంచిగా ఆడుకుంటూనే ఉండేది అసలు. కానీ నైట్ మాత్రం నిద్రపోయేది కాదు. మేము అనుకునే వాళ్ళు ఇంకా దేవుడు ఇచ్చిన యాక్టివ్నెస్ని బట్టి చాలా దేవునికి థ్యాంక్స్ చెప్పాలని. సో ఇంకా అట్లా ఆడుతూనే ఉంటుంది. నేనేం చేశానంటే ఇంకా నాకు ఆ సిరప్ల మీద, మెడిసిన్ మీద, ఏట్ల మీద నాకు ఇంకా నమ్మకం పోయింది. అసలు వేయడం మానేసాను అనమాట. మానేసి మేము డైలీ ఫ్యామిలీ ప్రేయర్లో ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం. దేవా నువ్వు తగ్గించి, నీవు బిడ్డకు మంచి స్వస్థతనిస్తే మేము నీ సంఘంలో సాక్షిగా చెప్తాను, నిలబడతాను అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తే నిజంగా నేను అసలు ఆ సిరప్ మానేసిన తర్వాతే పాపకి 3 డేస్లో తగ్గిపోయిందండి. చాలా నేను చాలా విశ్వాసం ఉంచి, ప్రభువా మేము నీ అందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే నీవు ఏది కూడా కొదువు చేయవని మేము మళ్ళీ దేవుని స్తుతించాం. ఇప్పటికి కూడా మళ్ళీ దాని తర్వాత పాపకి చాలా యాక్టివ్గా ఉంది, మళ్ళీ రాలేదు. సో మేము ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చాక కూడా మాకు ఎలాంటి సంఘం దొరుకుద్దా అని చెప్పి మేము భయపడ్డాం. మా హస్బెండ్ ముందు వచ్చారు, చెప్పారు ఇక్కడ బాగుంది చర్చి, దీనికి వెళ్దామని. మేము కూడా ఇంకా రావడంతో ఇక్కడికి వచ్చాం. రిసీవింగ్ అంతా మేము అనుకున్నట్లే చాలా మంచి ఫెలోషిప్, ఇది మంచి సంఘం దొరికినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మా ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయండి. పాపకి అడ్మిషన్, స్కూల్లో అడ్మిషన్ కోసం అప్లై చేసాం. సో దానికి ఇంకా రిజల్ట్ ఇవ్వలేదు, ఇస్తానని చెప్తున్నారు అందరూ. సో దానికి కొంచెం టెన్షన్ ఉంది. మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుని.